పీరియాడిక్ ప్రాపర్టీస్. నిన్న క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చూసాము. ఈరోజు పీరియాడిక్ ప్రాపర్టీస్. మనం జస్ట్ సింపుల్గా బేసిక్ పీరియాడిక్ టేబుల్, అడ్వాన్స్ పీరియాడిక్ టేబుల్ని మనం ఒక స్ట్రక్చర్ లాగా వేసుకున్నాం అనుకో. మన ప్రాపర్టీస్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ కనిపిస్తుందా ఇక్కడ వరకు? కనిపించట్లేదా? వెయిట్. అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వేస్తాం. ఇక్కడ వరకు కనిపిస్తుందిగా. సో ఇది పీరియాడిక్ టేబుల్. సో ఇది రఫ్ డయాగ్రామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఓకేనా? సో ఈ రఫ్ డయాగ్రామ్ లో మనం ఎప్పుడు చూడు ఇక్కడ హైడ్రోజన్, హీలియం అంటాడు. సో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, మనకి గుర్తు పెట్టుకోవడానికి ఎలా, సింపుల్ ట్రిక్. మీలో చాలా మంది ఇంటెలిజెన్స్ ఉంటారు, బై నేమ్, ఎలిమెంట్ నేమ్ తో కానీ లేదా ఎలిమెంట్ సింబల్ తో కానీ గుర్తుపెట్టుకుంటారు, లేదా అటామిక్ నంబర్ తో. నాకంత టాలెంట్ లేదు, మీ అంత టాలెంట్ నాకు లేదు. సో నేను ఒక చిన్న యావరేజ్ స్టూడెంట్. సో నాలాంటి యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే బై గ్రూప్ వైజ్ గుర్తుపెట్టుకుంటాడు. దట్ టు వన్ కోడ్. నా ఓన్ లాంగ్వేజ్ లో ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క సెంటెన్స్ ఫార్మ్ చేసుకుంటాను. సపోజ్ ఇప్పుడు థర్డ్ గ్రూప్ అనుకో, థర్డ్ బి గ్రూప్ మనకి థర్డ్ బి గ్రూప్ లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, సో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి. మీ అంత టాలెంట్ నాకు లేదు. సో నేను థర్డ్ బి గ్రూప్ ఎలిమెంట్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటానంటే ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుంటాను. ఆ సెంటెన్స్ ఎలా ఫామ్ చేసుకుంటానంటే, సచిన్ ఎందుకు లాస్ట్ లో యాక్టివ్ గా ఉండడు. సచిన్ ఎక్కడ యాక్టివ్ గా ఉండడు అంటే మనకి సెంచరీ చేసేటప్పుడు కొంచెం తడబడతా ఉంటాడుగా. సో సింపుల్ గా దాన్ని రాసుకున్నాం అనుకో, సచిన్ ఎందుకు తెలుగులోనే రాసుకో, లాస్ట్ లో యాక్టివ్ గా ఉండడు. సో ఈ యాక్టివ్ గా ఉండడు అది లాస్ట్ ని వర్డ్. నేను ఈ సెంటెన్స్ లోనే మనకి థర్డ్ బి గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేమి వచ్చినాయని జస్ట్ చూడు. సచిన్ మీన్స్ స్కాండియం, ఎస్సి ఎందుకు వై, ఇటర్బియం, లాస్ట్ లో లాంథనమ్, లాస్ట్ మీన్స్ లాంథనమ్, యాక్టివ్ గా ఉండడు, యాక్టివ్ మీన్స్ యాక్టినమ్, ఏసి. 4 ఎలిమెంట్స్ వచ్చేసాయా మనకి. సో నువ్వైతే సింపుల్ గా బట్టి పట్టడమో లేదా వాటి నేమ్స్ తోనో వాటి అటామిక్ నంబర్స్ తోనో అటామిక్ మాస్ తోనో ఐడెంటిఫై చేయడానికంటే ఇలాంటి సింపుల్ వర్డ్స్ నీ ఓన్ వేలో గుర్తుపెట్టుకున్నావంటే టోటల్ 118 ఎలిమెంట్స్ ఈజీగా నీ బ్రెయిన్ లో ఉంటాయి. సో నాకు ఇలాంటి వర్డ్స్, ఇలాంటి సెంటెన్స్ ఫామ్ చేసుకుని టోటల్ పీరియాడిక్ టేబుల్ ని గుర్తుపెట్టుకోవచ్చు. థర్డ్ బి గ్రూప్ ఏం చెప్పాను, సింపుల్ గా సచిన్ ఎందుకు లాస్ట్ లో యాక్టివ్ గా ఉండడు. సో ఒక్కొక్క సెంటెన్స్ డివైడ్ చేసుకున్నాం అనుకో, మనకి ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ సచిన్ అన్నప్పుడు ఎస్సి స్కాండియం, ఎందుకు మీన్స్ వై, ఇటర్బియం, లాస్ట్ మీన్స్ లాంథనమ్, యాక్టివ్ మీన్స్ యాక్టినమ్. సో ఇలాంటి చిన్న ట్రిక్స్ ప్లే చేసుకున్నాం అనుకో, మనకి ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. సో అలానే మీకు ఇంకా ఫస్ట్ గ్రూప్ లో దీంతో ఏమో 4 ఎలిమెంట్స్ ఓకే గుర్తుపెట్టి వేసుకున్నారు, ఏదో ఒక సెంటెన్స్ రాసుకున్నారు. ఫోర్త్ ఎలిమెంట్ ఫస్ట్ గ్రూప్ లో లిథియం టు ఫ్రాన్షియం. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, చిన్న సెంటెన్స్ చూడు, నాకు తెలిసి నా ఓన్ వేలో. లిఖిత నా మీద కోపంతో
రబడి. రబ్డీ అనేది స్వీట్. రబడి చేసి ఫ్రెండ్కి ఇచ్చేసింది. ఓ మీకు ఇక్కడ కనిపించలేదా? 1 సెకండ్, లెఫ్ట్ సైడ్ కనిపించట్లేదుగా. లేదు. సో మనకి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఒక సెంటెన్స్, లిఖిత నా మీద కోపంతో రబడి చేసి ఫ్రెండ్కి ఇచ్చేసింది. సో ఈ సెంటెన్స్ లో నుంచి మనకి టోటల్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ డివైడ్ చేసుకో. లిఖిత మీన్స్ LI, లిథియం నా మీద ఫస్ట్ 2 letters, Na మీన్స్ సోడియం, కోపంతో K, పొటాషియం, రబ్డీ రుబీడియం RB, చేసి cesium CS, ఫ్రెండ్ మీన్స్ FR ఫ్రాన్షియం. సో ఇలా సెంటెన్స్ క్రియేట్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి. చూడు ఇప్పుడు మీకు టోటల్ 6 ఎలిమెంట్స్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం అండ్ ఫ్రాన్షియం. టోటల్ ఎలిమెంట్స్ వచ్చేసాయి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇక్కడేమో మనకి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇలా సింపుల్ సెంటెన్స్ తో మీ ఓన్ వేలో మీకు తెలిసినట్టుగా కన్వర్ట్ చేసుకున్నారంటే మీ ఓన్ వేలోనే ఎలిమెంట్ ఐడెంటిఫికేషన్, ఎలిమెంట్స్ ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సో ఇలా ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకున్నారనుకో, టోటల్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 18 గ్రూప్స్. సో 18 సెంటెన్స్ తో మీ 18 సెంటెన్స్ నేర్చుకున్నారంటే ఇంకా పీరియాడిక్ టేబుల్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకేనా? సో ఇవి సింపుల్ ట్రిక్స్ ఫర్ రిమెంబరింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో గ్రూప్ వైజ్ నువ్వు పీరియడ్ వైజ్ పెట్టుకున్నావు అనుకో, పీరియడ్ వైజ్ ఐడెంటిఫై చేసుకోలేవు. పీరియడ్ వైజ్ ఐడెంటిఫై చేసుకోవచ్చు, గ్రూప్ వైజ్ ఐడెంటిఫై. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ ఐడెంటిఫై చేసాం అనుకో ఎక్కువ ఎలిమెంట్స్ వస్తాయి. టాప్ టు బాటమ్ తీసుకున్నాం అనుకో తక్కువ వస్తాయి. సో ఇలా టాప్ టు బాటమ్ తీసుకున్నామంటే మీకు 18. ఓకేనా? లెఫ్ట్ టు రైట్ పీరియడ్ వైజ్ తీసుకున్నామంటే 18 ఎలిమెంట్స్ వస్తాయి. సో 18 ని సెంటెన్స్ ఫార్మ్ చేయడం కష్టమవుతుంది. సో మీకు 6 కానీ 4 కానీ ఫార్మ్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? సో ఎలిమెంట్స్ ఐడెంటిఫికేషన్ మీకు తెలిసిన ఓన్ సెంటెన్స్ లో ఫస్ట్ 2 letters నుంచి మీకు తెలిసిన ఓన్ సెంటెన్స్ క్రియేట్ చేసుకుని ఐడెంటిఫై చేయండి. గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవి నేను ఎందుకు చెప్పానంటే పీరియాడిక్ ప్రాపర్టీస్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ అరేంజ్మెంట్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, డౌన్ టు బాటమ్ ఏమవుతుంది, క్రాస్ ఏమవుతుంది. మనకి పీరియాడిక్ ప్రాపర్టీస్ ని 2 types ఆఫ్ ప్రాపర్టీస్ గా డివైడ్ చేశారు. సో ఆ 2 types ఆఫ్ ప్రాపర్టీస్, periodic properties divided into 2 types. One is physical properties. Second, chemical properties. So physical properties లో ఏమేమి వస్తాయంటే atomic radius, then ionic radius, then ionization enthalpy or ionization energy,
At last, electronegativity. So, ఈ 4 ప్రాపర్టీస్ మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ కిందకి. దెన్ కెమికల్ ప్రాపర్టీస్ ఏమేమంటే, కెమికల్ ప్రాపర్టీస్ లో ఓన్లీ 2. One is oxidation state and second one is reactivity. Chemical properties lo manaki only 2 properties. One is oxidation state of element. Suppose oxidation state from right to left, left to right ఏమవుతుంది, టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఒక్కొక్క గ్రూప్ లో ఎలా ఒక్కొక్క పీరియడ్ లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, సో వాటి ఆక్సిడేషన్ నంబర్ ఎలా ఫామ్ అవుతుంది. సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్, అరేంజ్మెంట్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అండ్ షేరింగ్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో ఇది ఆక్సిడేషన్ స్టేట్. తర్వాత రియాక్టివిటీ ఆఫ్ ఆటమ్ ఆర్ ఎలిమెంట్. సో ఒక్కొక్క ఎలిమెంట్ రియాక్ట్ అయినప్పుడు బిఫోర్ ఏ ప్రాపర్టీ ఉంది, ఆఫ్టర్ ఏ ప్రాపర్టీ ఉంది. సపోజ్ మనకి ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి, ఎలిమెంట్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీ ఎలా. సో ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తే ఏ ఆక్సిజన్ తో బైండ్ అయిపోయి నంబర్ ఆఫ్ ఆక్సిజన్ లేదా పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజ్ అయినప్పుడు దాని ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది, లేదా నంబర్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఆఫ్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది పీరియాడిక్ టేబుల్లో. సో అవి మనం ఇప్పుడు 1 by 1 చూస్తాం. ఫస్ట్ ఇక్కడ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, సీజియం, రుబీడియం, సీజియం గా, రుబీడియం, సీజియం అండ్ ఫ్రాన్షియం. ఇవి స్టార్టింగ్ ఎలిమెంట్. అండ్ జీరో గ్రూప్ ఎలిమెంట్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అండ్ రేడాన్. ఇవి ఎస్, పి, డి, ఎఫ్ బ్లాక్స్. సో జస్ట్ మనం సింపుల్ ఐడెంటిఫికేషన్ కోసం నేను ఎండ్ టు ఎండ్ ఎలిమెంట్స్ మాత్రం రాశాను. ఓకేనా. ఇక్కడైతే మనకి సీరియం టు లుటీషియం, ఇక్కడ కోరియం టు లారెన్షియం ఎండింగ్ ఎలిమెంట్స్. ఓకేనా. సో ఇది జస్ట్ బ్రీఫ్ లేదా సింపుల్ అవుట్లైన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో మనకి ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీని తీసుకున్నాం. ఫిజికల్ ప్రాపర్టీస్ లో అటామిక్ రేడియస్ ఫ్రమ్ ఏ ఆటమ్ కానీ ఏ ఎలిమెంట్స్ కానీ ఏ విధంగా ఉంటుంది. సో దాంతో లెఫ్ట్ టు రైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయ్యే కొద్ది అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది అటామిక్ రేడియస్ ఏమవుతుంది, లేదా టాప్ టు బాటమ్ వచ్చినప్పుడు గ్రూప్స్ లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఎండింగ్ ఎలిమెంట్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది. సో ఇవి 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. మనకి ఫస్ట్ ప్రాపర్టీ అటామిక్ రేడియస్. సో ఈ అటామిక్ రేడియస్ కానీ అయానిక్ రేడియస్ కానీ ఎలా ఐడెంటిఫై చేస్తారు. సో ఏంటి అటామిక్ రేడియస్, మీరు మ్యాథ్స్ లో చూస్తుంటారు. రేడియస్, హౌ టు క్యాల్కులేట్ ద రేడియస్. మనకి ఇది ఆటమ్ అనుకో, ఇది న్యూక్లియస్. ఓకేనా. ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు వేలెన్సీ సెల్ ఆర్ వేలెన్సీ ఎలక్ట్రాన్, ఇది మనకి అటామిక్ రేడియస్. ఎక్స్ప్లెయిన్ చేసేది మనకి అటామిక్ రేడియస్, ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు వేలెన్సీ సెల్ ఆర్ వేలెన్సీ ఎలక్ట్రాన్. సింపుల్ గా గుర్తుపెట్టుకో. ఒక్కొక్క సెంటెన్స్ లోనే నీకు మొత్తం చాప్టర్ కవర్ చేస్తూ రావాలి. నీకు థియరిటికల్ గా డెప్త్ గా వెళ్ళే, మీరు ఇంటర్మీడియట్ లో ఆల్రెడీ చదివేశారు. థియరిటికల్ గా డెప్త్ గా వెళ్ళడం. సో ఇక్కడ జస్ట్ సింపుల్ గా 1 to 1 ఐడెంటిఫై చేసుకుంటావు. 1 సెంటెన్స్ లో నీకు అది టోటల్
చాప్టర్ ఐడెంటిఫై రావాలి, గుర్తు తెచ్చుకొని చేయాలి. సో ఇప్పుడు మనం అటామిక్ రేడియేషన్ అంటే డెప్త్ డెఫినేషన్ లోకి వెళ్ళాం. జస్ట్ సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్ లాగా అంటారు చూడు. సో ఆ వన్ వర్డ్ ఆన్సర్ ఏమంటే ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ వేలెన్సీ సెల్. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో సపోజ్ మనకి ఇది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే బై స్కాటరింగ్ ఆఫ్ ఎక్స్రేస్. ఆటమ్ ని ఎక్స్రేస్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు మనకి ఈ లెంత్, ఈ డిస్టెన్స్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో దానికి మనకి ఫస్ట్ ఈ వేలెన్సీ ఎలక్ట్రాన్, న్యూక్లియస్ టు వేలెన్సీ ఎలక్ట్రాన్ ఎలా బైండప్ అయి ఉంటాయి, ఓకేనా? సో అది కోవలెంట్ రేడి. మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడెక్కడ బైండప్ అయి ఉంటాయి, ఏ బాండ్ తో బైండప్ అయి ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా ఎలక్ట్రాన్స్ విత్ కోవలెంట్ రేడి ఆర్ కోవలెంట్ రేడియస్, ఓకేనా? న్యూక్లియస్ టు వేలెన్సీ ఎలక్ట్రాన్స్. అట్రాక్షన్ చార్జెస్ ఉంటుంది కదా, అట్రాక్టివ్ చార్జెస్. సో అది, సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే బై స్కాటరింగ్ ఆఫ్ ఎక్స్రే, ఎక్స్పోజ్ టు ఎక్స్రేస్. సో ఎక్స్రేస్ కి మనకి ఆటమ్ ని ఎక్స్రేస్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు మనకి ఈ అటామిక్ రేడియస్, ఓకేనా? అదే మాలిక్యూల్ లో అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆటమ్స్. అటామిక్ మాలిక్యులర్ రేడియస్ అనుకో, మాలిక్యూల్ లో రేడియస్ ఎలా అనుకుంటారంటే టూ ఆర్ మోర్ దెన్ మాలిక్యూల్స్ కదా, ఆటమ్స్ కదా మనకి మాలిక్యూల్ ఫార్మేషన్. సో దానికోసం ఇప్పుడు ఇది ఆటమ్. సో మాలిక్యూల్ అంటే మనకి 2 ఉంటాయి, 2 ఆటమ్స్ ఆర్ 3 ఆటమ్స్. సో వీటిల్లో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 న్యూక్లియసెస్ ఆర్ ఇంటరాక్షన్స్. సో అది మాలిక్యులర్ రేడియస్, ఓకేనా? సో దీని తర్వాత మళ్ళీ మెటాలిక్ రేడియస్. సో ద సేమ్ మెటల్స్ లో కానీ న్యూక్లియస్ టు వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో సపోజ్ ఇప్పుడు మనకి అటామిక్ రేడియస్ ఉంది. అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అటామిక్ రేడియస్ ఏమవుతుంది? సపోజ్ మనకి హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఆటమ్, తర్వాత హీలియం, ఓకేనా? సో ఈ హైడ్రోజన్ ఆటమ్ కి హీలియం ఆటమ్ కి అటామిక్ రేడియస్ లో డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? దీంతో ఏమో ఓన్లీ 1 ఎలక్ట్రాన్, దీంతో 2 ఎలక్ట్రాన్స్. అలానే లిథియం, బెరీలియం. లిథియంలో 3 ఎలక్ట్రాన్స్, బెరీలియంలో 4 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ బెరీలియం న్యూక్లియస్ టు 4th ఎలక్ట్రాన్, లిథియంలో అయితే లిథియం న్యూక్లియస్ టు 3rd ఎలక్ట్రాన్, అది లాస్ట్ వేలెన్సీ ఎలక్ట్రాన్. ఇక్కడ వేలెన్సీ ఎలక్ట్రాన్ లో లిథియంలో 1s2, 2s1. సో ఈ ఎలక్ట్రాన్స్ కి ఇక్కడ న్యూక్లియస్ అనుకో 2s ఎలక్ట్రాన్ డిస్టెన్స్. సో ఇది మనకి అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అటామిక్ రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో సో ఇప్పుడు ప్రెసెంట్ మనం లెఫ్ట్ ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ లో ఎలా చూస్తున్నాం అనుకో, ఇక్కడ లిథియం టు ఫ్రాన్సియం అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయిందా లేదా? లిథియం 3, cesium 55. సో అటామిక్ నంబర్ డ్రాస్టిక్ ఇంక్రీజెస్. సో అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయితే మనకి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆల్సో ఇంక్రీజెస్, ద ఇంటరాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ టు వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1, 2, 3 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు లిథియము, తర్వాత బెరీలియము, ఇక్కడ బోరాన్. సో ఇది 4. సో జస్ట్ 1 to 1 అంత స్లైట్ ఇంక్రిమెంట్ ఉంటుంది. సో స్లైట్ ఇంక్రిమెంట్ ఉన్నప్పుడు అటామిక్ రేడియస్ లో చేంజెస్ ఉండదు. ప్లస్ మీకు సేమ్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అయినప్పుడు ఆర్బిటాల్ టు
న్యూక్లియస్ డిస్టెన్స్ సేమ్ గా ఉంటుంది కాబట్టి రేడియస్ అనేది చేంజెస్ ఏమి ఉండదు. సో మనకి లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్, left to right atomic radius decreases and top to bottom atomic radius increases. Okay na? Due to because of effective nuclear charge from nucleus to valency electrons. So simple ga manaki చూడాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు, lithium atomic radius 150, 154 or 152. సో అలానే మనకి బెరీలియం 111, లిథియం 154, బెరీలియం 111. తర్వాత ఇంకేముంది, బెరీలియం తర్వాత నైట్రోజన్, కార్బన్ కి 77, నైట్రోజన్ 74, ఆక్సిజన్ 66. సో ఇలా మనకి ఇక్కడ డ్రాస్టిక్ చేంజెస్ అనేది వచ్చింది. లిథియం దిస్ మీన్స్ లెఫ్ట్ టు రైట్. సో అలానే టాప్ టు బాటమ్ చూసామనుకో, సేమ్ లిథియం తర్వాత సోడియం అటామిక్ రేడియస్ ఎంత ఉంటుందంటే మీకు 186, పొటాషియం 234. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటది. సో ఇక్కడ అటామిక్ నంబర్ అనేది డ్రాస్టిక్ ఇంక్రీజెస్. లిథియం 3, సోడియం 11, సోడియం టు పొటాషియం 19. ఓకేనా? సో ఇలా డ్రాస్టిక్ ఇంక్రీజెస్ లో మనకి అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడైతే మనకి డిక్రీజ్, లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అనేది ఉంటుంది అటామిక్ రేడియస్. సో దీని తర్వాత నెక్స్ట్ అయానిక్ రేడియస్. సో అయానిక్ రేడియస్ లో కూడా మనకి సేమ్ మెకానిజం. సో అటామిక్ రేడియస్ ఎలా అయితే లెఫ్ట్ టు రైట్ లేదా అటామిక్ రేడియస్ ని ఎలా ఇంక్రీజ్ చేస్తారో, ఐడెంటిఫై చేస్తారో, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో, సేమ్ మెథడ్ లో అయానిక్ రేడియస్ ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో దీనికి ఫస్ట్ ఏమవ్వాలి, ద ఎలిమెంట్ విల్ కన్వర్ట్ టు అయానిక్ ఫామ్. సో అయానిక్ ఫామ్ లో కన్వర్ట్ అయ్యాలనుకో, సపోజ్ మనకి ఫ్లోరిన్ ఆటమ్ ఉంది. సో ఫ్లోరిన్ అయానిక్ ఫామ్ లో రాయాలంటే F-. ఓకేనా? F- అయినా F2-? F-. Why? Because fluorine is 9. Next ఏంటి, నెక్స్ట్ స్టేబుల్ ఆటమ్ is neon atomic number 10. సో 1 electron గెయిన్ చేసుకుంటే మనకి నియాన్ అటామిక్ నంబర్, నియాన్ స్టెబిలిటీని ఫ్లోరిన్ యాక్సెప్ట్ చేస్తుంది, ఎగ్జిబిట్ చేస్తుంది. సో దీనికి ఇప్పుడు మనకి అయానిక్ రేడియస్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటమ్ టు అయాన్, ఫస్ట్ ఆటమ్ అయానిక్ ఫామ్ లో కన్వర్ట్ అవ్వాలి. సో అయానిక్ ఫామ్ లో కన్వర్ట్ అయినప్పుడు రేడియస్ అనేది డిఫరెన్స్ ఉంటుందా లేదా? సో ఇది ఫ్లోరిన్ ఆటమ్, ఇది ఫ్లోరిన్ అయాన్. ఫ్లోరిన్ ఆటమ్ లో 9, ఫ్లోరిన్ అయాన్ లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ రేడియస్ ఇంక్రీజ్ అయిందా లేదా? సో ఇది వేలెన్స్ 9th ఎలక్ట్రాన్, ఇది 9th అండ్ ఇది 10th ఎలక్ట్రాన్స్ అనుకో. అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా? ఇది న్యూక్లియస్, ఇది 9 అండ్ ఇది 10. సో 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది కదా. ఫ్లోరిన్ is gaining 1 electron to form F- ionic form, fluorine ion. సో ఇప్పుడు గెయిన్ చేసుకున్నప్పుడు సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? దట్ మీన్స్ దట్ ఇంటరాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ టు వేలెన్స్ ఎలక్ట్రాన్.
ఇంటరాక్షన్ అనేది పెరిగింది. సో సైజ్ ఈజ్ ఇంక్రీజెస్. సో అయానిక్ రేడియస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది మళ్ళీ. ఓకేనా? సో సేమ్ మెథడ్ లో మనకి ఇప్పుడు ఇది యానయానిక్ రేడియస్ అనుకుంటే, క్యాటయానిక్ రేడియస్ లో మనకి కాల్షియం ఏంగా కన్వర్ట్ అవుతుంది, Ca+2. ఇక్కడ జస్ట్ ఐడెంటిఫై చేయి. మనకేమో ఫ్లోరిన్ 9 to 10, రైట్? ఇది ఫ్లోరిన్ 9 to 10. కాల్షియం తీసుకున్నాం అనుకో, Ca+2. కాల్షియం 20, Ca+2 మీన్స్ 22 నా 18 నా? +2 అంటే యాడ్ అవుతుందా, ఎలక్ట్రాన్స్ యాడింగా, ఎలక్ట్రాన్ లూజింగా, లేదా ఎలక్ట్రాన్స్ గెయినింగా, ఎలక్ట్రాన్ లూజింగా? సో మీకు సింపుల్ గా తెలుసు కదా, క్యాటయాన్ అంటే ఏంటి, యానయాన్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ క్యాటయాన్స్ మీన్స్ Ca+2 చార్జ్ మీన్స్ లూజింగ్, ఎలక్ట్రాన్ లాసింగ్. సో ఇప్పుడు మనకి కాల్షియం నుంచి Ca+2 ఫామ్ అయింది. సో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే మనకి ఇది 18 ఈజ్ ఆర్గాన్ స్టెబిలిటీని ఎగ్జిబిట్ చేస్తుంది Ca+2. సో అలానే ఇప్పుడు ఫామ్ అయింది అయానిక్ స్పీసీస్ మోర్ స్టేబులా, అటామిక్ స్పీసీస్ మోర్ స్టేబులా? స్టెబిలిటీ వైజ్ చూసుకున్నాం అనుకో, ఏ స్పీసీస్ మనకి మోర్ స్టేబుల్, అటామిక్ స్పీసీస్ ఆర్ అయానిక్ స్పీసీస్? Ionic species is more stable. Why? Because ionic species are exhibit a fulfilled electrons. మనకి outer most cell లో maximum fill అయింటాయి, అంతేగా? ఇప్పుడు కాల్షియం లో మనకి ఆర్గాన్ 4s2 3d ఏంటి, కాల్షియం ఆర్గాన్ 4s2. సో ఇక్కడ చూడు, ఆర్గాన్ 18, కాల్షియం 20. మనకి ఈ సెల్ ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆర్గాన్ స్టెబిలిటీని ఎగ్జిబిట్ చేయదు. అదే Ca+2 అనుకో, దాంతో ఓన్లీ 18 ఎలక్ట్రాన్స్ మాత్రం ఉంటాయి. సో టోటల్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ 2p6 ఫుల్ అయిపోయి ఉంటాయి. 1s2 నుంచి లాస్ట్ 3p6, 3p ఆర్బిటాల్ కూడా 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ ఉంటాయి. అండ్ అగైన్ 4s0. ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయేసి మనకి Ca+2 ఎగ్జిబిట్ అవుతుంది. ఈ Ca+2 ఆర్గాన్ స్టెబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్గాన్ స్టెబిలిటీ. సో మనకి వెదర్ ఇట్ ఈస్ క్యాటయాన్ ఆర్ యానయాన్, స్టెబిలిటీ వైజ్ అడిగాడంటే అయానిక్ స్పీసీస్ మోర్ స్టేబుల్ ఆర్ అటామిక్ స్పీసీస్ మోర్ స్టేబుల్ అని. అయానిక్ స్పీసీస్ ఆర్ మోర్ స్టేబుల్ దెన్ అటామిక్ స్పీసీస్. సో ఇప్పుడు క్యాటయానిక్ లో మనకి రేడియస్ ఏమవుతుంది, Ca2 Ca+2. ఇక్కడ రేడియస్ ఏమైంది, ఇది కాల్షియం +2 స్పీసీస్. ఇక్కడేమో 20 ఎలక్ట్రాన్స్, న్యూక్లియస్ ఇంటరాక్ట్ విత్ 20 ఎలక్ట్రాన్స్. బట్ ఇక్కడ Ca+2 లో న్యూక్లియస్ ఇంటరాక్ట్ విత్ 18 ఎలక్ట్రాన్స్. సో ఇది స్టేబుల్ కాంపౌండ్, ఓన్లీ 18 ఎలక్ట్రాన్స్. ఇక్కడ రేడియస్ అనేది డిక్రీజ్ అయిందా లేదా? 2 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ లో ఉన్న 2s లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ని లూజ్ అయిపోయి ఆర్గాన్ స్టెబిలిటీ వచ్చింది. ఆర్గాన్ స్టెబిలిటీ వచ్చినప్పుడు 18. సో ఇక్కడ మనకి రేడియస్ అనేది Ca+2 రేడియస్ తగ్గింది, ఏది అటామిక్ స్పీసీస్ కంటే. సో ఇప్పుడు క్యాటయానిక్ స్పీసీస్ లో రేడియస్ అనేది తక్కువ ఉంటుంది, యానయానిక్ స్పీసీస్ లో రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. అయానిక్ రేడియస్ లో క్యాటయానిక్ రేడియస్ డిక్రీజెస్,
ionic radius increases. Okay now. So next, ionization enthalpy or ionization energy. Ionization energy or ionization enthalpy. అసలు ఏంటి ionization energy or ionization enthalpy అంటే ఏ ఎనర్జీ అయితే మనకి వేలెన్సీ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తామో the tendency of electrons to lose their electron from atom to lose their valency electron, that energy called ionization energy or enthalpy, ionization enthalpy, which represents delta H. Suppose మనం ఇందాక ionic species ఫామ్ చేసేటప్పుడు మనకి ఆటమ్ ఇది ఆటమ్ టు క్యాటయానిక్ స్పీసీస్ ఫామ్ అయింది. సో క్యాటయానిక్ స్పీసీస్ ఫామ్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. సో ఈ ఎలక్ట్రాన్స్ రిమూవల్ చేయడానికి కావాల్సిన ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ. సో ఈ అయనైజేషన్ ఎంథాల్పీ మనకి పీరియడ్స్ లో ఎలా ఉంటుంది, గ్రూప్స్ లో ఎలా ఉంటుంది అంటే ఓన్లీ zero group elements that which are stable compounds, that means which are fulfilled outer shell orbitals. ఏ ఆటమ్స్ అయితే ఏ ఎలిమెంట్స్ అయితే టోటల్ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయింటాయో దట్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. ఇప్పుడు అంతే కదా, నీ దగ్గర సఫిషియెంట్ గా ఫుల్ ప్యాక్డ్ గా ఉన్నావు, సో ఇది వెరీ స్ట్రాంగ్. సపోజ్ మీకు ఈ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకో, టోటల్లీ ఫుల్ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ గా ఉంటాయి అవుటర్ సెల్స్. సో ఫుల్ఫిల్ గా ఉన్న వాటి నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేయడం ఈజీనా, లేదా ఫ్రీ ఎలక్ట్రాన్స్ కానీ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు కానీ ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ దేంతో నుంచి ఈజీ అవుతుంది మనకప్పుడు. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ వీక్ పర్సన్స్ దగ్గర నుంచి ఏమైనా తీసుకోవడం ఈజీనా, లేదా స్ట్రాంగ్ పర్సన్స్ నుంచి ఏదైనా తీసుకోవడం ఈజీనా? వీక్ పర్సన్స్ నుంచి ఈజీగా లాగేసుకోవచ్చు దేన్నైనా. సో ఇక్కడ మనకి ఈ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సో ఈ స్ట్రాంగ్ నుంచి వీటి నుంచి ఎలక్ట్రాన్ రిలీజ్ చేయడానికి అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ అనేది మాక్సిమం యూజ్ చేస్తారు. సో మనకి టోటల్ పీరియాడిక్ టేబుల్లో హై ఎనర్జీ, దట్ మీన్స్ హై అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఏ ఎలిమెంట్ యూజ్ చేస్తారంటే హీలియం. హీలియం హ్యాస్ హై అయనైజేషన్ ఎంథాల్పీ. ఓకేనా, ఎందుకంటే మనకి హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, టోటల్ 1s2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉంటాయి. అదే లిథియం తీసుకో, లిథియంలో 3 1s2 2s1. సో ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ ని ఈజీగా తీసేసేయచ్చు, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ ఫుల్ఫిల్ అయిన దాంతో నుంచి ఎలక్ట్రాన్ రిమూవల్ చేయడానికి మాక్సిమం ఎనర్జీని యూజ్ చేయాలి. సో మనకి టోటల్ పీరియాడిక్ టేబుల్లో మాక్సిమం అయనైజేషన్ ఎనర్జీ హ్యావ్ హీలియం ఎలిమెంట్. సో దీని తర్వాత మళ్ళీ మనకి నియాన్. నియాన్ ఆల్సో సేమ్, ఆల్మోస్ట్ సేమ్. దాని తర్వాత క్రిస్టాన్, ఆర్గాన్, దాని తర్వాత క్రిస్టాన్. ఓకేనా, సో ఇలా జీరో గ్రూప్ ఎలిమెంట్స్ హ్యావింగ్ మాక్సిమం అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఓకేనా, రిమైనింగ్ డిపెండ్స్ అపాన్ దేర్ అయానిక్ ఫార్మ్స్. రిమైనింగ్ మీన్స్ సోడియం కానీ, పొటాషియం కానీ, బెరిలియం కానీ, బోరాన్ కానీ, నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, ఫ్లోరిన్ కానీ, అప్ టు ఫ్లోరిన్ వరకు. ఓకేనా, ఇక్కడ సీరియం టు
ల్యూటీషియం, యాక్టినైడ్స్ లో అయితే thorium to lawrencium. సో ఇవి జస్ట్ డిపెండింగ్ అపాన్ దేర్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అయనైజేషన్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి స్ట్రాంగ్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ జీరో గ్రూప్ ఎలిమెంట్స్. సో దీని తర్వాత మనకి ఎలక్ట్రో నెగటివిటీ. అయనైజేషన్ ఎనర్జీ తర్వాత ఎలక్ట్రో నెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? జస్ట్ నెగిటివ్లీ చార్జ్డ్ అంటారా? ఎలక్ట్రోనెగటివిటీ అంటే మనకి ద బైండింగ్ ప్రాపర్టీ ఆఫ్ న్యూక్లియస్ టు ఆర్ మనకి సేమ్. ఇప్పుడు సెల్ఫ్ బైండింగ్ అంటారుగా, ఇంటర్ మాలిక్యూల్ లేదా ఇంటర్ అటామిక్ ఆర్బిటాల్స్ లో సెల్ఫ్ బైండింగ్ న్యూక్లియర్ టు వేలెన్సీ సెల్. ఓకేనా? ద ఎబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ టు సెల్ఫ్ బైండెడ్ కెమికల్ కాంపౌండ్స్. ఓకేనా? ఎలక్ట్రాన్ రిలీజింగ్ కానీ ఎలక్ట్రాన్ గెయినింగ్ కానీ. సో ఇది సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఓన్లీ ఎలిమెంట్స్, దట్ సెల్ఫ్ ఎలిమెంట్. ఇప్పుడు సపోజ్ మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాసిటిన్ హాలోజన్స్ ఉన్నాయి. మనకి హై ఎలక్ట్రోనెగటివిటీ ఏ ఎలిమెంట్స్ ఉంటుంది? హై ఎలక్ట్రోనెగటివిటీ ఏ ఎలిమెంట్స్ ఉంటుంది? ఫ్లోరిన్ హ్యావ్ హై ఎలక్ట్రోనెగటివిటీ, దట్ మీన్స్ -4.0. ఫ్లోరిన్ కి ఎలక్ట్రోనెగటివిటీ 4.0 ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఆ ఎలక్ట్రోనెగటివిటీ గ్రూప్ వైజ్ చూస్తామనుకో, గ్రూప్ వైజ్ ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది? ఎలా ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? పీరియాడిక్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది? సో మనకి లెఫ్ట్ టు రైట్, దట్ మీన్స్ లిథియం టు నియాన్ ఆర్ ఫ్లోరిన్, అప్ టు ఫ్లోరిన్ వరకే చూసుకుంటాం మనం. ఇవి జీరో గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి టోటల్లీ ఫుల్ఫిల్ అయింటాయి. దేర్ ఈస్ నో ఎగ్జిబిట్స్ ఆన్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిబిట్ ఎలక్ట్రోనెగటివిటీ క్యారెక్టర్. సో వీ కెన్ టేక్ అప్ టు హాలోజన్స్. సో ఇప్పుడు మనం లిథియం టు ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకో, దట్ మీన్స్ లెఫ్ట్ టు రైట్ the electronegativity character will increases. ఇప్పుడు లిథియం చూసుకున్నాం అనుకో, లిథియం 1, బెరీలియం 1.5, బోరాన్ 2, కార్బన్ 2.5, నెక్స్ట్ nitrogen 3, oxygen 3.5, last fluorine 4. సో మనకి ఫ్లోరిన్ తర్వాత నెక్స్ట్ క్లోరిన్ కి 3.8 ఉంటుంది, ఆర్ దిస్ ఈక్వల్ టు 3.5 ఎలక్ట్రోనెగటివిటీ క్యారెక్టర్. ఓకేనా? సో ఇలా మనం ఇది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ చూసామనుకో, లిథియం, సోడియం కి 0.9, పొటాషియం 0.7, రుబీడియం 0.6, ఇలా డిక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఎలక్ట్రోనెగటివిటీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్ అండ్ టాప్ టు బాటమ్ డిక్రీజెస్. సో ఇవి మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఆర్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ మనకి కెమికల్ ప్రాపర్టీస్.
కెమికల్ ప్రాపర్టీస్ లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఖచ్చితంగా 1 బిట్ మాక్సిమం మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ లో 2 బిట్స్ రావచ్చు అంతే, 2 or 3. సో ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ లో మనకి ఫస్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్. ఈ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మనకి ఇందాక అయానిక్ ఫార్మ్స్ లో ఫామ్ అయ్యాయి, Ca2+ అని, F- అని, Cl- అని, లేదా Mg+2 Al+3 ఇవన్నీ ఏంటివి? ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ కన్సర్ట్ ఎలిమెంట్. ఆ యొక్క ఎలిమెంట్స్ లేదా ఆటమ్స్ యొక్క ఆక్సిడేషన్ నంబర్, లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దీన్ని డిపెండ్ చేసుకునే మనకి ఆక్సిడేషన్ నంబర్ ఐడెంటిఫై చేస్తారు. ఈ ఆక్సిడేషన్ నంబర్ లో మనకి మెటల్ ఫార్మ్స్ మెటల్ ఆక్సైడ్స్ మాక్సిమం బై రియాక్టింగ్ విత్ ఆక్సిజన్. మెటల్స్ అనేవి మెటల్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. సపోజ్ మనకి Li2O, ఇప్పుడు ఆ మెటల్ ఆక్సైడ్స్ లో లిథియం Li2O, లిథియం ఆక్సైడ్, దెన్ సోడియం ఫామ్ చేసింది Na2O, పొటాషియం ఫామ్ చేసింది ఏంటి? పొటాషియం ఆక్సైడ్ K2O. సో వీటిల్లో ఆక్సిడేషన్ నంబర్, హౌ టు ఐడెంటిఫై దట్ ఆక్సైడ్స్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. ఈ మెటల్స్ యొక్క ఆక్సిడేషన్ నంబర్ ఐడెంటిఫై చేయమన్నారంటే ఎలా చేస్తావు? మెటల్స్ కానీ ఆక్సిజన్స్ కానీ హౌ టు ఐడెంటిఫై ఆక్సిడేషన్ స్టేట్ ఎలా చేస్తారు? లేదా ఇంకా ఫ్లోరిన్ తో తీసుకున్నాం అనుకో, OF2, సో మనకి ఆక్సిడేషన్ నంబర్ లేదా ఆక్సిడేషన్ స్టేట్ ని ఐడెంటిఫై చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు సపోజ్ OF2 అనుకో, ఆక్సిజన్ ఆక్సిడేషన్ నంబర్ అడిగాడు, క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నంబర్ ఇన్ OF2 మాలిక్యూల్. సో మనకి ఏ ఆటమ్ యొక్క లేదా ఏ మెటల్ యొక్క ఆక్సిడేషన్ నంబర్ ఐడెంటిఫై చేయమంటాడో దాన్ని X ప్లస్ రిమైనింగ్ ఉంటాయిగా, రిమైనింగ్ ఎలిమెంట్. సో వాటి చార్జెస్ తీసుకో. మనకి రిమైనింగ్ ఫ్లోరిన్ ఉంది, ఫ్లోరిన్ చార్జ్ ఎంత? -1. సో -1 ఇంటూ ఎన్ని ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ? 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు X ఇది ఎంత అవుతుంది? X ప్లస్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. X మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు X వాల్యూ ఏమవుతుంది? X ఈజ్ ఈక్వల్ టు +2. దట్ మీన్స్ ఆక్సిజన్ ఆక్సిడేషన్ నంబర్ is +2. సో O2 ప్లస్ ఈ మాలిక్యూల్లో ఆక్సిడేషన్ నంబర్ is +2. సో ఎలా ఐడెంటిఫై చేస్తామనుకో, ఇప్పుడు +2 మీన్స్ ఆక్సిజన్ డొనేట్స్ ద ఎలక్ట్రాన్ టు ఫ్లోరిన్ టు ఫార్మ్ OF2 మాలిక్యూల్. సో మనకి OF2 మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే ఆక్సిజన్ ఆటమ్ అనేది 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తా ఉంది ఫ్లోరిన్ కి. సపోజ్ ఇప్పుడు మనకి ఆక్సిజన్ ఆక్సిడేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంతా 1s2 2s2 2p4. ఇక్కడ 2s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనకి ఫ్లోరిన్ అంటే 2p5, 2s2 2p5.
p ఆర్బిటాల్లో మనకి 5 ఎలక్ట్రాన్స్. సో ఈ ఒక్క ఎలక్ట్రాన్ ని ఇక్కడ ఆక్సిజన్ లోను 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఫ్లోరిన్ లో 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఓకేనా? సో ఈ మాలిక్యూల్ అనేది OF2 ఫామ్ అయినప్పుడు ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ని ఆక్సిజన్ కావాల్సినప్పుడు ఇది తీసుకుంటుంది, ఫ్లోరిన్ కావాల్సినప్పుడు F2 కదా, 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్లోరిన్ ఉంటుంది. సో 2 p ఆర్బిటాల్స్. సో ఈ 2 ఆర్బిటాల్స్ అనేవి ఫస్ట్ దీనికొకటి దీనికొకటి. సో ఇలా ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ని షేర్ చేసి మనకి OF2 ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు +2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి మనకి ఆక్సిజన్ స్టేట్ +2. ఓకేనా? సో ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఆక్సిజన్ స్టేట్ ని మాలిక్యూల్స్ లో కానీ మెటల్స్ కానీ ఆక్సిజన్ స్టేట్ అనేది ఐడెంటిఫై చేస్తారు. సో ఇలా ఫామ్ అయిన ఆక్సిడేషన్ స్టేట్ లేదా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఫార్మింగ్ ది ఆక్సైడ్స్. సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ అనేది రైట్ టు లెఫ్ట్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ అండ్ డౌన్ టు బాటమ్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే మనకి ఆక్సిడేషన్ స్టేట్ సో వీటిని డిపెండింగ్ అపాన్ దే ఆక్సైడ్స్. సో ఆక్సైడ్స్ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్స్ మనకి ఫస్ట్ లో ఒక పాయింట్ చెప్పాను, పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజ్ అయిందంటే ఆక్సిజన్ స్టేట్ విల్ ఇంక్రీజెస్. మనకి మాలిక్యూల్ లో ఆక్సిజన్ ఆటమ్స్ ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ నంబర్ ఇంక్రీజెస్, తక్కువ ఉన్నాయనుకో సో ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ఫ్రమ్ గ్రూప్ టు ఏది లెఫ్ట్ టు రైట్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సపోజ్ నీకు ఇక్కడ Li2O ఫస్ట్ గ్రూప్ లో Li2O ఉంది, ఇక్కడికి వచ్చేసరికి సల్ఫర్ ట్రయాక్సైడ్ SiO2 ఆర్ SiO3 సల్ఫర్ మాలిక్యూల్స్ వచ్చేసరికి ఏం ఫామ్ అవుతుంది, ఇంక్రీజ్ అయిందా లేదా? లిథియం టు సల్ఫర్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఇంక్రీజెస్. సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో దీని తర్వాత రియాక్టివిటీ ఆఫ్ మనకి కెమికల్ రియాక్టివిటీ ఏం అవుతుంది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ పీరియాడిక్ టేబుల్ లో కెమికల్ రియాక్టివిటీ అండ్ మెటల్ టు మెటల్ రియాక్టివిటీ ఆర్ మెటల్ టు లిగాండ్ రియాక్టివిటీ. సో ఇది ఎలా అంటే మనం ఒక చిన్న ఈక్వేషన్ తీసుకున్నాం దీంతో నుంచే. ఇప్పుడు ఈ ఫామ్ అయిన ఆక్సైడ్స్ ఉన్నాయి కదా, NaO2 కానీ LiO2 కానీ KO2 కానీ వాటర్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ చేస్తుంది? ఆక్సైడ్స్ ఆర్ రియాక్టెడ్ విత్ వాటర్ టు ఫామ్ హైడ్రాక్సైడ్. NaOH ని ఫామ్ చేస్తుందా? సో ఆల్కలీ మెటల్స్ అయితే బేసెస్ ని ఫామ్ చేస్తుంది, ఇవి నాన్ మెటల్స్ అయితే అసిడిక్ యాసిడ్స్ ని ఫామ్ చేస్తుంది. సపోజ్ మనకి Cl2 క్లోరిన్ O7 ప్లస్ H2O ఇదేం ఫామ్ చేస్తుంది? పర్క్లోరిక్ యాసిడ్ HClO4. ఓకేనా? సో నాన్ మెటల్స్ తో అంటే రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ వాటర్ తో రియాక్ట్ అయితే అసిడిక్ యాసిడ్స్ ని
అదే లెఫ్ట్ సైడ్ తో ఉన్నవి వాటర్ తో రియాక్ట్ అయితే బేసెస్. సింపుల్ గా NiO2 అదే Li2O, H2O అయితే లిథియం హైడ్రాక్సైడ్, పొటాషియం అయితే పొటాషియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడికి రైట్ సైడ్ వచ్చేసరికి యాసిడ్స్ ని పర్క్లోరిక్ యాసిడ్, సో ఫర్ ఫ్లోరో యాసిడ్, ఫర్ బ్రోమో యాసిడ్, బ్రోమిక్ యాసిడ్, ఓకేనా. సో అసిడిక్ క్యారెక్టర్స్ ని ఫామ్ చేస్తుంది. సో రియాక్టివిటీ ఇది. సో ఇప్పుడు మనం ఈ 5 క్యారెక్టర్స్ ని సింపుల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇంతవరకు థియరిటికల్ గా చెప్పాం కదా. సో మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటుంది, ఒక్కొక్క ప్రాపర్టీస్ తీసుకొని ఏంటి ఇది లెఫ్ట్ టు రైట్ అంటాడు, రైట్ టు టాప్ టు బాటమ్ అంటాడు. సో అవేమి వినకపోయినా ఇప్పుడు జస్ట్ ఈ ఫ్లోక్ డయాగ్రామ్ మాత్రం చూడు, జస్ట్ ఒక చార్ట్ లాగా వేస్తాను. సో ఈ చార్ట్ వేసావు అనుకో, జస్ట్ ఇంక్రీజింగ్ క్యారెక్టర్స్ మాత్రం వేస్తాను. సో దాన్ని బట్టి నువ్వు డిక్రీజింగ్ ఎటు నుంచి ఎటు డిక్రీజింగ్ అవుతుంది చూసుకో. మనకి పీరియాడిక్ టేబుల్, సో ఇది మనకి పీరియాడిక్ టేబుల్, ఓకేనా. ఇది లెఫ్ట్ టు రైట్. సో ఫస్ట్ క్యారెక్టర్ మనం అటామిక్ రేడియస్ గా తీసుకుంది. సో అటామిక్ రేడియస్ ఏం చెప్పాము, అటామిక్ రేడియస్ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆరో చూసుకో, ఆరో ఉన్న దగ్గర ఇంక్రిమెంట్. సో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్. సో డిక్రీజ్ అయితే సారీ ఇది లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్ కదా. అటామిక్ రేడియస్ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. అటామిక్ రేడియస్ అనేది టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. సో అయానిక్ రేడియస్ దీని తర్వాత సో మనకి అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. దాని తర్వాత అటామిక్ రేడియస్ అయానిక్ రేడియస్ సేమ్ అని చెప్పాం కదా. సో దాని తర్వాత అయనైజేషన్ ఎంథాల్పీ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇట్ సైడ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. అయనైజేషన్ ఎనర్జీ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. దీని తర్వాత ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఎలక్ట్రాన్ నెగటివిటీ కూడా మనకి లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. ఎలక్ట్రాన్ నెగటివిటీ కూడా మనకి లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ చేస్తే తర్వాత మెటాలిక్ నేచరు, నాన్ మెటాలిక్ నేచరు. మెటాలిక్ నేచర్, మెటల్స్ ఎట్ సైడ్ ఉంటాయి మనకి. మెటాలిక్ నేచర్, మెటాలిక్ నేచర్ క్రాస్ సెక్షన్. ఇది మెటాలిక్ నేచర్. దీనికి ఆపోజిట్ లో నాన్ మెటాలిక్ నేచర్. సో ఇవి జస్ట్ సింపుల్ గా గుర్తుపెట్టుకో మనకి. అటామిక్ రేడియస్ ఆర్ అయానిక్ రేడియస్. సో మనకి టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. అదే లెఫ్ట్ టు రైట్ అయితే డిక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. అయనైజేషన్ ఎనర్జీ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్.
the most highest ionization energy have zero group elements. Zero group elements ki ఎక్కువ ionization energy ఉంటుంది. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకో. మెటాలిక్ నేచర్ క్రాస్ టు ఫ్రమ్ P block to S block, metallic nature increases. Non-metallic nature, S block to P block increases. So S block nunchi metallic nature start ayi alkali metal, alkali earth metal, transition metal, P block వచ్చేసరికి non metal. So ఇలా left to right దాన్ని కూడా సింపుల్ గా తీసుకో. left to right non metallic increases, from right to left metallic nature increases. ఓకేనా? సో ఇది సింపుల్ గా మనకి పీరియాడిక్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ లో చెప్పినట్టు మనకి ఎలిమెంట్స్ ఐడెంటిఫికేషన్ కి నెక్స్ట్ టాపిక్స్ ఉన్నాయి కదా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎస్ బ్లాక్, పి బ్లాక్ అండ్ డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. సో వాటిలోకి వెళ్ళినప్పుడు సెంటెన్స్ వైజ్ మెటల్స్ ని లేదా ఎలిమెంట్స్ ని ఐడెంటిఫికేషన్ అనేది చేస్తున్నాం. ఈలో మీకు కూడా ఏమైనా గుర్తొస్తే ఓకేనా? సో ఆ సెంటెన్స్ తో మీరు మీ ఓన్ సెంటెన్స్ తోనే ఎలిమెంట్స్ ఐడెంటిఫికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇందాక చెప్పిన థర్డ్ గ్రూప్ కి ఫస్ట్ గ్రూప్ కి 2 సెంటెన్స్ చెప్పాను కదా ఫస్ట్ లో. సో సేమ్ మెథడ్ లో మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోండి. సో 18 సెంటెన్స్ గుర్తుపెట్టుకోవడం మనకు పెద్ద కష్టమేం కాదు. సో ఆ 18 సెంటెన్స్ ఫామ్ చేసుకున్నామంటే టోటల్ పీరియాడిక్ టేబుల్ నీ బ్రెయిన్ లో ఉంటుంది. ఓకేనా? సో టుమారో సాటర్డేగా. సో మండే దీంతో నుంచి ప్రాబ్లమ్స్, దీంతో నుంచి క్వశ్చన్స్ ఎలా, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఏ మోడల్స్ లో ఇస్తారు, సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను విత్ ప్రీవియస్ మోడల్ పేపర్. ఓకే, ఈరోజు మీటింగ్ కన్క్లూడ్ చేసి నెక్స్ట్ క్లాస్ మండే 10 o'clock. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ.